నీతో పాటే పనికి తీసుకెళ్ళు కొంచెం 4 సమాచారం నేర్చుకుంటాడు కదా. నువ్వు చెప్పింది కూడా నిజమే కదా. ఏంటో అన్నీ నేనే చెప్పాల్సి వస్తుంది. అరే ఇవాళ నేను బడి వద్దు ఎక్కడికి నాతో పాటు పనికి పద. లేదా నేను బడికే వెళ్తాను. బడి లేదు నాతో పాటు పనికి పద. లేదా నేను బడికే వెళ్తాను. బ్యాగ్ తీసుకోవాలా? ఓరు వెంకయ్య సమయం అయిపోయింది. అరే నీతో పాటు నేను పనికి తీసుకెళ్తా. సరే. కొద్ది రోజుల తర్వాత ఏమైందయ్యా? ఎవరు రాశారయ్యా? ఏం రాశారు కొంచెం చదివి చెప్తావయ్యా? మీ పిల్లడు కదా ఆటో చదివించుకో. మా పిల్లాడిని బడికి పంపిస్తలేదయ్యా, కొంచెం చదివి చెప్పయ్యా. లేదు ఎవరి పిల్లని బడికి పంపిస్తాడు పనికి పంపిస్తాడా? బాబు నాకు చదవడం రాదు, కొంచెం చదివి చెప్పు బాబు. సరే అయితే సాయంత్రం అని చదివి పెడతా. సర్లే మరి. ఏంట్రా అది ఏదో తెల్లగా పడుకొని కూర్చున్నావు? ఇది ఉత్తరం పైన తమ్ముడు లక్ష్మణ్ నుంచి వచ్చింది. అరే తమ్ముడు లక్ష్మణ్ నుంచి వచ్చింది నాయన. సరే అదేంటో చెప్పరాదు. దాన్ని చదవడానికి నువ్వు బడికి పంపించావా ఏంటి? సర్లే ఎవరైనా వస్తారేమో చూడు చదివించడానికి. నేను కూడా అదే చూస్తున్నాను నాన్న. అరే అదిగో చూడరా ఎవరు వస్తున్నట్టున్నారు. అమ్మమ్మ ఆకు బిడ్డ గంగ. ఏంటి బాబాయ్? చదివి చెప్పు బిడ్డ. నాకు చదువు రాదు బాబాయ్, మా అమ్మాయి నన్ను బడికి పంపలేదు. సరే బిడ్డ భద్రంగా పోయిరా. సరే బాబాయ్ పోయేస్తాను. మాత్రం పడకూడదురా బాబు. అరే గోపి ఆగే. ఏంటి బాబాయ్? అరే చదివి చెప్పురా. ఇది నాకే చదవడం రాదు, ఇంకేం చదివి చెప్పాలో ఏమో. నాకు కొట్టులో పని ఉంది, మా అయ్య ఫోన్ చేస్తాడు, మళ్ళీ వచ్చి చదివి చెప్తా. అరే కొంచెం చదివి చెప్పురా. అరే చదివి చెప్పురా. ఏం రాశాడో ఏమో తమ్ముడు, ఏం కష్టం వచ్చిందేమో వానికి. అరే సోమయ్య కంట్లయితే పడకూడదురా బాబు. అరే అటు చూడ ఎవరు వస్తున్నట్టున్నారు. అరే ప్రసాదు అబ్బాయి కంట పడ్డా. ఏంటి బాబాయ్? అరే కొంచెం ఇది జల్దీ చెప్పురా. ఏంటి బాబాయ్ ఇది? మా తమ్ముడు లక్ష్మణ్ నుంచి ఉత్తరం వచ్చిందిరా. నాకే చదవడం రాదు, వీళ్ళే చదివి పెట్టాలో ఏంటో. ఎలా అయినా తప్పించుకోవాలి. ఐడియా చౌటి వాడిగా నటిస్తాం. ఏంటి బాబాయ్ చంద ఇవ్వాలా? కాదురా చదివి చెప్పు. చంద ఇవ్వకు. చంద్రుని వాళ్ళు నేను ఇవ్వ. అరే చదివి చెప్పురా. చంద ఇవ్వకు. నేను ఇవ్వ బాబాయ్. ఎందుకు ఇవ్వాలి? నేను ఇవ్వ. అరే చదివి చెప్పురా. నేను ఇవ్వ బాబాయ్. ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి? నాకు మా నాయనకు చదివి చెప్పురా. నీకు మా ఆయన చంద్ర ఎందుకు ఇవ్వాలి? నేను ఇవ్వ. ఏంటో చోటు వాళ్ళకి నడుస్తుంది. తప్పించుకున్నా. యో హాయ్ థాట్స్. వడరాదే నా బుద్ధం మీద చేయాల్సింది. నేను మీరేమో ఎంతో భాష మాట్లాడుతున్నావే, నాకు అర్థం కావట్లేదు. ఏమో తిడుతున్నట్టున్నావే. హాయ్ బాక్స్. వచ్చారా ఊరి హీరో? ఎందుకు దబ్బా బాక్స్? షర్ట్ మొత్తం మైరన్ పోతుంది. ఒక్క షర్ట్ 1000 రూపీస్. సరే అయితే చదివి చెప్పు. ఇదేంటి బాక్స్? ఇది ఉత్తరం మా తమ్ముడు లక్ష్మణ్ నుంచి వచ్చింది. నాకు వచ్చేదే 4 ముక్కలు ఇంగ్లీష్. ఎంతో మా ఊళ్ళో హీరోడా బిల్డప్ ఇస్తున్నా. ఇప్పుడు చదవడం రాకపోతే నా ఇజ్జత్ మొత్తం పోతుంది. ఇది కింద మీద పడి చదివినా కూడా ఇది నాకు అర్థమైతే ఏదో కొత్త భాషలో ఉంది. ఇది నేను నీకు నేర్చుకొని వచ్చి నీకు చెప్తా. నువ్వు నేర్చుకునేవా కాగలనా ఏంటి? ఓకే సే యో
పారిన ఏదో ఒకటి చదివి చెప్పురా. నాకు తెలుగు రాదు. నువ్వు మాట్లాడుతున్నది మనం కొంచెం కొంచెం వస్తాది. ఆ కొంచెం కొంచెం మీరు చదువురా బాబు. చదవడం రాదు. మీ దేశాల్లో తెలుగు నేర్చుకోరా ఏంటి? I don't know. సోమయ్య, ఏంటి చెప్పురా ఏంటి? ఈరోజు పనికి ఎందుకు రాలేదా? అదే పొద్దుగాల మన సుబ్బారావు వచ్చి ఉత్తరం ఇచ్చి వెళ్ళు. ఇంతమంది ఉన్నాక ఒక్కడు కూడా చదవలేడు. అవునా, చూపి. ఆగు, నా కొడుకు వచ్చి తల్లితో చెప్తాడు. సరే మన ఇంకేంటి మన విషయాలు? దా కూర్చో, చెప్తాం. ఇంకెంత సంపాదించలేరు ఈరోజు? ఎప్పుడు సంపాదించినంత మీరు నమస్కారం సార్. నీ మధ్య మాకు మండలాయన మన పిల్లాడు మాస్టర్ కాదు. నమస్కారం మాస్టర్. కొద్ది రోజుల నుంచి రాజు బడికి ఎందుకు రావట్లేదు? నేనే బడికి పంపిస్తే ఏమొస్తుందని చెప్పి పనికి పంపిస్తున్నాను మాస్టర్. అదేంటి, పిల్లలు బడికి కదా రావాల్సింది చదువుకోనికి. బడికి పోతే ఏమొస్తుంది మాస్టర్? అదే పనికి పోతే వాళ్ళు రావాలని సంపాదిస్తాడుగా మాస్టర్. కానీ పిల్లలకి బడి ముఖ్యం కదా. నేను చేసా. ఏంటిరా ముగ్గురు రోజు బడికి రాలేదు? అవునా మాస్టర్, ఈ రోజు బడికి రాలేదు అని నాకే చెప్తాం. సరే, ఒక్క నిమిషం. అదే రోజు హలో. కంటేనారా? నాన్న అది సరేలే కానీ నీ సోమయ్య బాబాయ్ నీ చదివించకు. ఇదేంటి మా మాస్టర్ వచ్చాడు? నమస్కారం మాస్టర్. నమస్కారం. ఏంటిరా, ఎలా ఉన్నావు? బాగున్నా మాస్టర్. ఏంటి కొద్ది రోజుల నుంచి బడికి రావట్లేదు? మా నాన్న బడికి పంపిస్తున్నాను మాస్టర్. సరే, నేను మాట్లాడతా. నాన్న ఈరోజు చాలా కథలు తెచ్చా. శుభాష్. ఏమైందా రవి? అరే రాజు చదివిన పదకాపారా. చదువుకోలేరా ఇక్కడి? అరే నువ్వు చదివి నాన్న చెప్పు. అరే వీడేం చదువుతాడు? ఎంతమంది చదవండి, వీడు ఇంకా బడికి కూడా వెళ్తలేడు. లేదు నాన్న నేను చదువుతాను. అరే నువ్వు చదవలేవురా? లేదు నాన్న నేను చదువుతాను. సరే చదివి చూపించు. ప్రియమైన అన్నయ్యకు నమస్కరించి వ్రాయినది ఏమనగా, నేను ఇక్కడ క్షేమంగా ఉన్నాను, మీరు కూడా క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను. విషయం వివాహ ఆహ్వానం. అన్నయ్య, నా కూతురు పెళ్లి నిశ్చయించాము. ఈ నెల 30న మన ఊరి రామాలయంలో జరపడానికి నిర్ణయించాము. కావున మీరందరూ తప్పకుండా రావాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. ఇట్లు నీ తమ్ముడు లక్ష్మయ్య. నాన్న అక్కకు పెళ్ళంట బాబా ఉత్తరం రాశాడు. అంతమంది చదివి నువ్వు శభాష్. అంతమంది చదివి నువ్వు చదివేవురా. ఇంత మంచి శుభవార్త ఎంత ఆలస్యంగా తెలుసుకున్నావు. సమయ ఓ సమయ చెప్పు సుబ్బారావు. ఉత్తరం చదవడానికి సాయంత్రం వస్తానన్నాను కదా, ఉత్తరమే చదువుతాను. వాడు ఇప్పుడే చదివేస్తాడు సుబ్బారావు. చూసావా, కొద్ది రోజులు స్కూల్కి వెళ్తానే ఇంత బాగా చదవగలిగాడు. అదే రోజు స్కూల్కి పంపిస్తే డాక్టర్ కలెక్టర్ అవుతాడు కదా, నీ పేరు నిలబెడతాడు కదా. నేను కూడా అదే చెప్పా సుబ్బారావు. అవ్వండ్రా. ఏంటి మీరందరూ నా కొడుకు కూడా పాడించారని చూస్తున్నారా ఏంటి? నువ్వు కొన్నాను, వెళ్ళి కూర్చో. ఏమైందిరా? నువ్వు నా భవిష్యత్తు పాటేసింది కాక నా కొడుకు భవిష్యత్తు కూడా పాటేస్తావా ఏంటి? దేవుడు చదువుకొని దేవుడు మాస్టర్ వచ్చి ఎంత మంచిగా చెప్పాడు మనకి. సర్లే, నేను చెప్పింది ఇప్పుడు మీరు విన్నారా ఏంటి? మీకు నచ్చిందే చేసుకోండి. అరే నువ్వు ఈరోజు బడికి వెళ్ళకుండా బడికి ఎందుకు వెళ్ళలేరా? పిల్లల్ని కొడితేనో తిరిగినా చదవరాదు, క్రమశిక్షణతో చదివించాలి. సరే మాస్టర్. మేము రేపటి నుంచి రోజు బడికి పంపిస్తాము మాస్టారు. మీరే మా పిల్లలకి క్రమశిక్షణతో చదువు నేర్పించండి మాస్టారు. మా పిల్లలకి ప్రాజెక్టులను చేసే బాధ్యత మీదే మాస్టారు. సరే